ఎవరు చెప్పిన కాల్ చేయి నాకు 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది డివైడెడ్ బై 2 చేస్తే 157.5 గ్రాములు అవుతుంది అనేది ఏ ఒక్క చదువు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. దీంట్లో తప్పు ఉంది అంతే కదా నువ్వు రిజైన్ చేయాలి, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే, లేకపోతే నేను రిజైన్ చేస్తాను. రెండే పాయింట్. మనకు హాస్టల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయా? చూపిస్తారా? ఎవరండి ఈ భోజనాలు ఎవరు చూసుకునేది? మీరేనా? మీరే. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 2 times. ఎన్ని గ్రామ్స్? 100 grams. 100 గ్రామ్స్. ఏ జియో ఫాలో అవుతున్నారు మీరు? మనకి అప్పుడు మీ దగ్గర ఏ జియో ఉంది? జియో అది లేదు సార్, మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం సార్. నేను ఇచ్చింది ఎక్కడ ఉంది? ఆ పేపర్ ఉందా? ఉంది సార్. చూపిస్తారా? ఎన్ని గ్రామ్స్ ఇచ్చారండి చికెన్? 2 times 100 grams సార్. నేను అడిగింది ఏంది? ఇదేంది ఇది? 45 grams సార్. మరి ఎందుకు 100 గ్రామ్స్ ఇస్తున్నారు? మనం ఇక్కడ అప్పుడు మనం చెప్పింది 3 times ఇంటర్మీడియట్ కాజోడు పెట్టండి, 2 times పెట్టండి మాకు చెప్తే అప్పుడు 2 times 100 grams అడ్జస్ట్ చేసి పెడతాను సార్. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా అంటే మెనూ ఏం క్యాలిక్యులేషన్ ఇది అంటున్నారు? 45 grams 45 గ్రామ్స్ అవును సార్ కదా? ఎస్ సార్. 45 గ్రామ్స్ అంటే ఎట్లా 45 గ్రాములు అయితే మీరు 100 గ్రాములు ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇప్పుడు 3 times ఉంది కదా సార్, దాని 2 times వేసి 100 grams ఏం ఏంటండి మీ క్వాలిఫికేషన్? పీజీ ఎంఎస్సీ బీఈడి సార్. ఎంఎస్సి బిఈడి కదా? ఎస్ సార్. ఇది పర్ డే క్యాపిటల్. ఎస్ సార్. దీన్ని ఒక వారానికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ వారానికి అది అడ్జస్ట్ చేయాలి ఎట్లా అనేది. దిస్ ఈజ్ 45 గ్రామ్స్ పర్ వీక్. రోజుకు 45 గ్రాములు. రోజుకు 45 గ్రాములు అంటే 7 రోజులకు 315 గ్రాములు డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 157.5 గ్రామ్స్ పర్ డే ఇవ్వాలి మీరు. ఇది దీని పొజిషన్. మీకు అదే తెలియదు, ఏం చదువు చెప్తారబ్బా మీరు? మీ ఆఫీసర్ ఎవరు చెప్పిండో కాల్ చేయి నాకు, 100 గ్రాములు ఇమ్మని చెప్పేసి. మీరేందో 45 గ్రాములు 3 సార్లు. అది కాదు స్వామి, మీరు 2 సార్లు ఇస్తే దీన్ని 2 భాగాలు చేసుకోవాలి. 3 సార్లు ఇస్తే 105 గ్రామ్స్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ వాళ్ళకి 50 గ్రామ్స్, వాళ్ళకు 350 గ్రామ్స్ వస్తుంది. 2 times ఇస్తే 175 గ్రామ్ ఇవ్వాలి. ఇది పొజిషన్. నీ ఇష్టం, నీ బుద్ధి పుట్టినందో మాట్లాడుకోపోయి. దీంట్లో తప్పు ఉంది అంటే కనుక నువ్వు రిజైన్ చేయాలి, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే, లేకపోతే నేను రిజైన్ చేస్తాను. రెండే పాయింట్. నువ్వు తప్పు చేస్తాను మరి. నీకు నాకు ఒక చిన్న ఛాలెంజ్. నేను చెప్పింది తప్పు అయితే నేను రిజైన్ చేస్తాను, నువ్వు చెప్పింది తప్పు అయితే నువ్వు రిజైన్ చేయాలి. ఓకేనా? చూడు మరి ఎంఎస్సి బీఈడి చదివాం, నేను ఎంఏ బీఈడి చదివినా. ఏం చేద్దాం చెప్పు దీనికి? మీరు 100% రాంగ్ చేస్తూ ఉన్నారు, పిల్లలు కడుపు కొడతా ఉన్నారు. సార్ 157.5 గ్రామ్స్ ఇవ్వాలి సార్. ఏమి దాంట్లో కొంచెం డబుల్ ఫ్లక్చువేషన్ వల్ల 10-20 గ్రాములు అటు ఇటు అవుతూ ఉంటుందంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ మీరు చెప్పడమే తప్పు చెప్తా ఉన్నారు. ఇది GOMS నెంబర్ 8. దీన్ని ఫాలో కావాలి. ఇదే అది మీరు ఇచ్చింది కూడా అదే. సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ దగ్గర అది ఉందండి. ఫిఫ్త్ టు 10th quantities prescribed per day per boarder means per boarder. ఓకే, ఇది చెప్పండి. దీనికి క్వాంటిటీస్ పర్ డే. పర్ డే అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పర్ బోర్డర్ అనేది వదిలిపెట్టండి. పర్ డే అంటే ఒక రోజు కంటే 30 రోజులకు ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం 1 వీక్ క్యాలిక్యులేట్ చేయాలి. 7 రోజులకు ఎంత వస్తుంది? 45 గ్రాములతో 315 గ్రాములు వస్తుంది. మీరు ఎంత ఇస్తున్నారు? 100 గ్రాములు ఇస్తున్నారు. మనం ఇవ్వాల్సింది ఎంత? 157.5 గ్రాములు. ఇదేంటి చదువు? మీకు ఎవరు చెప్పినారు? ఏం చేస్తా ఉన్నారు? ఏంది ఇది? ఏం జరుగుతూ ఉంది? చూడండి, ఆలోచించండి మీరే. ఏం కరెక్షన్ చేస్తారబ్బా? నేను వస్తే కరెక్ట్ చేస్తావా? మీరు కనుక్కోరా
ఏంది ఇది ఎట్లా పర్ డే అంటే ఎట్లా మేము మీరేదో మీ సొమ్ము పెడతా ఉన్నట్టు 45 గ్రాములు మేము 3 సార్లు అయితే 2 సార్లు పెడతా ఉన్నాం 135 గ్రాములు అయితే నేను 100 గ్రాములు ఇస్తా ఉన్నా గొప్పగా అన్నట్టుగా చెప్తా ఉన్నారు మీరు చూడండి ఏం చేద్దాం మీ షోకాజ్ నోటీస్ ఇప్పిస్తా మీరు నాకు రిప్లై ఇవ్వండి అన్ని ఇట్లే ఉంటుంది ఇంకా మీరు రోజుకు 20 గ్రాముల ఆయిల్ వాడమన్నారని చెప్పేసి మీరు వారం అంతా 20 గ్రాములు వాడతారా ఎట్లా 20 గ్రాముల ఆయిల్ అండి నేను ఏమంటున్నా వినండి మీకు ఇక్కడ పామ్ ఆయిల్ 15 గ్రామ్స్ వాడాలా రోజుకు అంటే వారానికి 105 గ్రామ్స్ ఈ 105 గ్రామ్స్ను 7 రోజులు వాడాలి మీరు ఎస్ 105 గ్రామ్స్ 7 రోజులు వాడాలి మీరు ఆ ఆయిల్ ఒక స్టూడెంట్ మీకు 100 మంది ఉంటే 10 కేజీల 500 గ్రాములు వాడాలి పర్ వీక్ ఇప్పుడు మీకు 100 మంది ఉన్నారండి స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 105 ఎంత అవుతుంది 10.5 కిలో వాడాలి పర్ వీక్ మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు 200 అంటే 20 కేజీల 21 కేజీ వాడాలి మీరు పర్ వీక్ చూడండి ఎక్కడికి పోయినా ఇదే తంత అయితే ఎట్లండి ట్రైబల్ హాస్టల్స్ మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వాలా మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా ఆఫ్టర్నూన్ కర్డ్ ఇవ్వాలా నైట్ మజ్జిగ ఇవ్వాలా ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా మార్నింగ్ టిఫిన్ సండే రోజు పూరి పెట్టాలా పెడుతున్నారా సండే మార్నింగ్ పూరి బఠానీ కర్రీ పెట్టాలండి పెడుతున్నారా ఎందుకని ఎంతమంది ఉన్నారు మీకు వంట వాళ్ళు 2 వంట వాళ్ళు కమాటీ లేడా వాచ్మెన్ లేడా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా నైట్ అంతా ఏం చల్లారదులేమో కట్టబట్టుకొని నిలబడ్డారు మనకు హాస్టల్ సీసీ కెమెరాస్ ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయా చూపిస్తారా ఉండడం ఎందుకు పనిలేక నాది చెప్పండి అంటే దేనికి దానికి మనము ఏదంటే అది చెప్తా ఉంటాం బయట పబ్లిక్ మాకు మీరు కావాల్సి తీసేసినారని చెప్తా ఉన్నారు లెటర్ నేనే తీసేసి లెటర్ పెడతా ఎన్ని కావాలి నీకు లెటర్లు అదేముంది అది పెద్ద పని ఎవరు డిస్ట్రిక్ట్ డీడీ ఎవరు ట్రైబల్ తీసుకో మీకు ఎవరు చెక్కింగ్కి వచ్చేది ఎవరండి ఆయన వచ్చారా ప్రసాద్ ఫోన్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరు నెంబర్ తీసుకో స్టేట్ హెడ్తో మళ్ళీ మాట్లాడు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎక్కడున్నారండి నిన్న వచ్చారు కదా ఎవరు వచ్చింది నిన్న ఏపీడీ అండి ఇక్కడ ట్రైబల్ హాస్టల్స్ లో రెండిట్లో ఇప్పుడు ప్రజెంట్ నిన్ననేమో ప్రతిపాదానికి వెళ్ళాము చాలా దారుణంగా ఉందండి మెనూ ఎక్కడా ఫాలో కావడం లేదు ఎస్టీ హాస్టల్ గురించి మీతో ఎస్టీ హాస్టల్ గురించి మాట్లాడతాను నేను బీసీ గురించి మీతో ఎందుకు మాట్లాడతా అందుకేనండి నేను ప్రతిభ అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏనండి రాత్రి జరిగిన విషయం చెప్తున్నా అక్కడ వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వడం లేదు ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వడం లేదు మధ్యాహ్నం పూట కర్డ్ ఇవ్వడం లేదు కర్రీస్ ఫాలో కావడం లేదు టిఫిన్ ఏ రోజు పూరి పెట్టే దాఖలాలే లేవు ఏది సండే రోజు అది నిన్నటి పొజిషన్ వాళ్ళు ఏమన్నంటే మాకు హై రేట్లు ఉన్నాయి టెండర్లు ఇంకోటి అంటున్నారు జీసీసీ ఇచ్చేది గవర్నమెంట్ ఎందుకు హై రేట్లు పడుతున్నాయి ఏంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ట్రైబల్ హాస్టల్ అందరూ చక్కగా పెట్టి వాళ్ళొక్కరే ఎందుకు పెట్టడం లేదనేది చాలా దారుణం ఏ ఒక్కరికి కూడా 45 గ్రాములు రోజుకి ఇస్తా ఉన్నాం కాబట్టి మేము 100 గ్రాములు ఇస్తా ఉన్నాం గొప్పగా ఇస్తా ఉన్నాం అని ఫీల్ అవుతా ఉన్నారు తప్ప 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది డివైడెడ్ బై 2 చేస్తే 157.5 గ్రాము అవుతుంది అనేది ఏ ఒక్క చదువు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా ఆశ్రమ పాఠశాల ఎస్టీలో ఉన్నాను ఈ సార్ కూడా ఎంఏ బీడీ చేసినాడు సార్ ఎంఎస్సి బీడీ చేసినాడు సారు ఆయన కూడా సేమ్ అదే తంతు 45 గ్రాములు సార్ 100 గ్రాములు ఇస్తున్నారు అని చెప్తున్నాడు ఈయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి
ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి. నిన్న రాత్రి వాళ్ళకు వీళ్ళకి ఇవ్వండి. ఏం రిప్లై ఇస్తారు ఇవ్వండి. నేను స్టేట్ హెడ్తో మాట్లాడి సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాను. ఇది చాలా దారుణంగా ఉన్నాయండి. ఇక్కడ పూరి ఏ రోజు పెట్టరు, వర్కర్లు లేరు అంటారు. అటువంటిప్పుడు మీరు ఏదైనా ఉంటే మార్పించుకోండి. మీ కమిషనర్కి చెప్పి, మీ ట్రైబల్ హాస్టల్స్లో మీ కమిషనర్కి చెప్పి ఈ పూరి పెట్టడానికి ఎంప్లాయీస్ లేరు కాబట్టి మార్పించుకుంటామని చెప్పి మార్పించుకోండి, ప్రాబ్లం లేదు. మాకు మెనూ ఏముందో జీఓఎంఎస్ నెంబర్ 8 ఏం చెప్తా ఉందో దాన్నే ఫాలో అవుతాం మేము. ఇది కొంచెం ఈ సార్ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి బయట. చాలా ఇబ్బంది ఉందండి. నువ్వుగన్నా ఈ 2 హాస్టళ్లకు ఈయన ఇస్తా ఉన్నాడు, హై రేట్లు వేస్తా ఉన్నాడంట. చాలా దారుణంగా ఉన్నాయండి ఇవి. నిన్న రాత్రి చెప్పినవన్నీ మీకు నేను వాట్సాప్ పెడతాను ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ పెడతా. యాజ్ ఎ ఫుడ్ కమిషన్ డైరెక్షన్ ఇది పొజిషన్ ఇది అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఏమి రిప్లై ఇస్తారో చూస్తా. అవి సాటిస్ఫై అయితే సరే, లేదంటే సస్పెన్షన్కి రికమెండ్ చేద్దాం. ఎక్కడుందండి వంటశాల? ఎంతమంది అమ్మా వంట వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎంత జీతం వస్తుందమ్మా? సరే ఉండు తల్లి, నీ బాధ అని చెప్తే నా బాధ సాలొచ్చుండయి. నువ్వు తెలుసావా? మీకు 13,000 100 వస్తుంది అవుట్ సోర్సింగ్. మీరమ్మా? వేరే వాళ్ళ బదులు చేస్తావు. అదేలే. మీరమ్మా? రైస్ చేస్తావు. నువ్వేమో 2 అంటావు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పూరీలు చేయొచ్చు కదమ్మా ఆదివారము. ఎన్ని? 2 పూరీలు ఇస్తావా, 3 ఇస్తామా? 4 పూరీలు. 4 పూరీలు అంటే 800 పూరీలు చేయాలి. ఒకరోజు చేయాలి కదా. ఎప్పుడన్నా ఏమైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏముంది ఆదివారం పూట. మరి ఏమి ఇస్తారు ఆదివారము? ఉగ్గానికి పూరికి ఎంత తేడా వస్తుంది తెలుసా ప్రిన్సిపాల్ గారు? ఉగ్గాని ఏముంది, బొరుగులు. అవును, ఇది ఆయిల్ కావాలా, పూరి కావాలా, మళ్ళీ దాన్ని కుర్మా చేయాలా. ఎంత ఖర్చు మిగులుతా ఉందబ్బా. మాకు సరిపోవడం లేదంటారు. ఎట్లా? మరి చపాతీ అన్నా చేయొచ్చు కదా. ఇది పప్పు అంటారా దీన్ని? పప్ప ఇది? ఎవరి పప్పు ఇది? దీని పప్పు అంటారా, సాంబార్ అంటారా, రసం అంటారా? అది చెప్పు. దీని పప్పు అంటారా? ఎంత పప్పు వేసావు? ఎన్ని కేజీలు? 1.5 కిలో వేసావా? అంతే వచ్చేది లెక్కాచారం ప్రకారం. అది ఎంత వేసారు అంటున్నా? 1 ప్యాకెటా, 2 ప్యాకెట్లా, 10 ప్యాకెట్లా, 12 ప్యాకెట్? లూజ్ ఎంత ఇచ్చింటారు? ఎన్ని గ్రామ్స్ ఇచ్చారండి? 4 కేజీలు పప్పు. ఇది 4 కేజీలు పప్పు అంటే ఇంకా బ్రహ్మాండంగా. ఆంధ్రప్రదేశ్ అంతా బ్రహ్మాండంగా పెట్టచ్చు మనం అన్నదానం. ఎన్ని గ్రాములు ఉంది ఆ రోజుకు? 20 గ్రామ్స్. పప్పు మరి దారుణం అండి. దీన్ని పప్పు అన్నారు, సాంబార్ అంటారు. ఇది బాగుంది, ఇది బాగాలేదు. పొటాటో బాగుంది, ఇది బాగాలేదు. కనపడుతుంది అప్పుడే. ఇంకా బాగున్నారా? వారానికి ఎన్నిసార్లు చికెన్ పెడతారు? ఎన్ని ముక్కలు వస్తాయి? 2, 1 కానీ 2 కానీ? ఒక్కొక్కసారి వారానికి ఒకసారి పెడతారా? ఒకసారి అయితే మంగళవారము ఆదివారం పెడతారు. బుధవారం. వారానికి 2 సార్లు కొన్ని నెలల్లో పెట్టరా, కొన్ని వారాలలో పెట్టరా? ఈ వారం పెట్టలేదా? బుధవారం పెట్టలేదా? నిన్న ఆదివారం కూడా పెట్టలేదా? ఈ మొన్న ఆదివారం కూడా పెట్టలే, నిన్న బుధవారం పెట్టలే. ఫ్రూట్ ఇస్తున్నారా డైలీ? డైలీ అరటిపండు ఇవ్వట్లేదా?
రాయండి టకటక రాయి. అంతకుముందు ఇచ్చేవాళ్ళ? అప్పుడప్పుడు ఇస్తారు. 1 మంత్ నుంచి అయితే అసలు ఫ్రూట్ ఇవ్వడం లే. బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం ఇస్తారా? పూరి పెట్టడం లేదా ఆదివారం? ఉగ్గాని పెడుతున్నారా? రెండేళ్ళైందా? 2 నెలల నుంచి ఉగ్గాని పెడుతున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? తక్కువ ఇస్తారా? వాటర్ ఇస్తారు, పాలు. 200 మందికి 5 లీటర్స్. టకటక రాయాలి. మధ్యాహ్నం మెనూ ప్రకారం కూరలు చేస్తారా? ఏం చేస్తా ఉంటారు?